అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉంది? చాలా చెత్తగా ఉందండి. ఓకే, కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? చాలా చెత్తగా ఉన్నారండి. ఓకే, ఏం నచ్చలేదు? ఏం నచ్చలేదండి. ఎందుకనంటే ఇంతకుముందు బిగ్ బాస్ అని అంటే కొన్ని టాస్కులు ఉండే, మనం సీజన్ 1 నుంచి చూస్తున్నాం బిగ్ బాస్. కొన్ని టాస్కులు చూస్తుంటే మనకి ఫస్ట్ 4 సీజన్స్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత కొన్ని సీజన్ చూస్తుంటే లైక్ ఎట్లనంటే చాలా చెండాలం అనిపిస్తుంది. పెట్టిన టాస్క్లో పెట్టడము. మొన్న కూడా మనోడు కామన్ మ్యాన్ పోతుంటే, ఈ కామన్ మ్యాన్ ఎవరైతే పోయిర్రో అందరు చెత్తన కొడుకులే. ఎందుకనంటే ఇప్పుడు ఏవైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు షోలకి. ఈ కామన్ మ్యాన్ అని ఎవడైతే ఉండరో వాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి చెప్పి ఏడవాలి. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో అమ్మ ఉంటే అమ్మ దగ్గర ఉండాలి. కానీ బిగ్ బాస్ ప్రోగ్రాంలోకి పోయి చూస్తుంటే అమ్మ ప్రాణం లేచి మళ్ళీ పరుగులెడుతుందా? ఇంకొకడు గుండు చేయించుకోవడం చేయించుకోవడం సిద్ధం అని అంటే ఏది సిద్ధం కాదు నాకు తెలిసి. ఎందుకు మన మినిమం డిగ్రీ గాడు ఉండు మనోడు, ఈడు చెత్త కుప్పలలో పడ్డాడు. బయట ఈడ టెంట్లు వేసుకుండు, పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాడు. అన్నపుణ్య స్టూడియో దగ్గర ఉండు, అన్నుండు. వానికి ఏదో ఎమోషన్ అయిపోయి అట్లాంటి స్టేజ్ మీదకి ఎక్కంగానే ఒక ఎమోషన్ ఫీల్ అయిపోయి మనోడు స్టేజ్ మీద పడితే ఆయనకి డైరెక్ట్ రెడ్ ట్యాగ్ ఇచ్చేసేస్తే వాడు ఇన్ని రోజులు పడ్డ కష్టమేంది? నేను చూస్తున్నాను వాడు నా కళ్ళ ముందర 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిచ్చోన్ లాగా వెయిట్ చేస్తున్నాడు.